కర్మకాలి నిన్ను దిక్కుతోచని స్థితిలో వదిలేస్తారు. నేను 100% చెప్తాను. ఏ స్నేహమైనా ఏ బంధమైనా ఏదైనా సరే శాశ్వతమని ఈడన్నా సరే పేపర్లో రాసిన గ్యారెంటీ కార్డు ఉంది ఏమన్నా లేదు కదా. ఎప్పుడు ఏ బంధం తెగిపోతుందో, ఎప్పుడు ఏ మనిషి నీ నుంచి దూరం అయిపోతాడో క్లారిటీనే లేదు. అందుకనే నేను చెప్పిన, ఎవరు నీకెన్ని మాటలు చెప్పినా, నిన్ను నమ్మించినా నవ్వించినా ఒక్కటి మాత్రం ఎప్పుడు ఎరుకతో ఉండు, తెలుసుకోనుండు. నథింగ్ ఈజ్ పర్మనెంట్ హియర్. ఇక్కడ ఏదన్నా నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవాలన్నా చెడగొట్టుకోవాలన్నా దానికి కేవలం నీ బుద్ధే కారణం. అది ఎప్పుడూ హై అలర్ట్ తో ఉండాలి. అది హై అలర్ట్ తో ఉన్నంత కాలము యూ కెన్ డూ సంథింగ్ బెటర్ ఇన్ లైఫ్. బెటర్మెంట్ కోసమే, బెటర్ సైడ్ మాత్రమే నువ్వు వెళ్తావు. అది లేదనుకో కారణాలు ఎతికేస్తారు, రీజన్స్ అన్నమాట. ఆ రీజన్స్ ఎతికే వాళ్ళని నేనేమంటానంటే అమాయకులు అని చెప్తాను నేను. అది అమాయకత్వం. నువ్వు ప్రయత్నం చేయకోకుండా కేవలం గడ్డును కూర్చొని నువ్వు రీజన్స్ మాట్లాడుతా ఉన్నావు. నీళ్ళల్లో దుంకితే మునిగిపోతారు తెలుసా, నీళ్ళల్లో కప్పలు ఉంటాయి తెలుసా, పాములు ఉంటాయి తెలుసా, అవి ఉంటాయి తెలుసా, ఇవి ఉంటాయి తెలుసా, నేను ఈదలాడను, నాకు ఈతే అవసరం లేదు అని అంటాను. నువ్వు కప్పలకి, పాములకి, బల్లులకి, దాంట్లకి, దీంట్లకి నీళ్ళల్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, లోపలికి దుంకితే నాకు ఏంది కనపడదు, ఇవన్నీ కారణాలు ఎత్తుక్కుంటా గట్టు దగ్గర కూర్చున్నావు అంటే నువ్వు ఈత నేర్చుకోగలవా? ఈత నేర్చుకోలేవు, ఎప్పటికీ రాదు. నువ్వు ఈత నేర్చుకోవాలంటే నీళ్ళలోకి దిగు. లైఫ్ లో కూడా నువ్వు ఏదన్నా సరే చేయాలంటే కారణాలు ఎతకదు, ఫస్ట్ దాంట్లోకి దుంకు, ప్రయత్నం చేయి. ఒకవేళ ఫెయిల్ అయినావా, ఆ ఫెయిల్యూరే నీకు ఒక అనుభవంగా ఉపయోగపడుతుంది. మళ్ళీ లేచి మళ్ళీ ప్రయత్నం చేయి. నేను ఇదే చెప్తాను. అమాయకత్వముతో అతిగా ఆలోచిస్తా కూర్చున్నావు అంటే అల్లరైపోయేది ఎవరు? సీన్ ఎత్తిపోయేది నీదే, ఎత్తిపోతుంది. నేను చెప్తా ఉండా. కాబట్టి అమాయకత్వంగా అతిగా ఆలోచించేసి అల్లరైపోవద్దు. మేలుకో. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నువ్వు మేలుకొని మలుచుకో. నిన్ను ఎవడు వచ్చి చెక్కేవాడు ఉండడు ఆడ. నువ్వు ఒక శిల్పానివి, నేను ఒక రాయిని, ఇది ఆడ ఉండదు ఆడ. నిన్ను నువ్వే మలుచుకోవాలి. ఇది తెలుసుకో, ఇది నిజం. ఇట్లే ఉండేది కాలం. ఈ కలికాలంలో ఎవడు వచ్చేసి నిన్నేదో చక్కబెట్టేస్తాడు, చేసేస్తాడు, అది ఇది అని చెప్పేసి ఇంతలావు మాటలు చెప్తే గినా ఇను, ఇట్స్ ఓకేనప్ప. బట్ నీ లోపల ఏముండాలా? నువ్వు చెప్తావు ఏది శాశ్వతం కాదు, బట్ కానీ నా క్లారిటీతో నేను ఉంటా.